చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అంకాల పరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల వైభవంగా జరిగింది. కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన అంకాల పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుప్పం పట్టణ నడిబొడ్డున గల శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని తయారు చేశారు. కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకుని వచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులను వెలిగించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. భక్తులు రెండు చేతులు జోడించి పైకెత్తి వారి ఎదుట మోకాళ్ల మీద వరుసగా బారులు తీరారు. భక్తుల శరీరాలపై పూజారుల చేతుల్లోని కొరడాలు చెల్లుమన్నాయి. దెబ్బ దెబ్బకు భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలన్నీ మారుమ్రోగాయి. ఇలా కొరడాలతో కొట్టించుకుంటే దయ్యాలు పారిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు సాధారణ భక్తులు కూడా కొరడాలతో కొట్టించుకుని మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా మారింది. అమ్మవారి వేషధారణలో మరికొందరు భక్తులు భీకరంగా తిరిగారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏం కొట్టినా వద్దనే అసలు